హలో ఫ్రెండ్స్, ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, బీచ్ అన్నమాట. ఇది మహాబలేశ్వరం బీచ్ అనేది ఉంది. చాలా బాగుంది. అలలు అయితే చాలా అంటే చాలా పెద్దగా వస్తాయండి. నేను ఇలాంటి పెద్ద అలలు అయితే నేను ఎక్కడ చూడలేదు. నేను చాలా బీచెస్ వెళ్ళాను కానీ ఇంత పెద్ద పెద్ద అలలు అయితే చూడలేదన్నమాట. చాలామంది మరీ లోతుగా అనేది వెళ్ళలేకపోతున్నారు అన్నమాట. కొన్ని బీచ్లలో కొంత దూరం వరకు వెళ్తారు కానీ ఈ బీచ్లో అనేది వెళ్ళలేకపోతున్నారు అనమాట. ఇంకా మా చిన్నోనికి బీచ్ అనేది చూస్తే పూనకం అనేది వచ్చేస్తుందండి. తనకు బీచ్ అన్న వాటర్ అన్న చాలా ఇష్టం అండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మా చిన్నోని కోసం ఒక లైక్ చేసుకోండి. ఇంకా మా చిన్నోని చేయబట్టుకొని ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాడైతే నన్ను వదులు నేనే వెళ్ళేసి ఆడుకుంటానని చెప్పాడు. ఇంకా సరేతి అనేసి మరి అక్కడి వరకు వెళ్ళకు అనేసి చెప్తే ఇంకా రారా అనేసి వాటర్ని పిలుస్తున్నాడు మా చిన్నోడు. చూడండి, ఇంకా ఆయన వాటర్ అలలు పెద్దగా వస్తుంటే కొంచెం బ్యాక్ సైడ్ వస్తున్నారు. ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు, అంత ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడైతే అలలు చాలా పెద్దగా వస్తాయండి. మీరు ఎప్పుడైనా మహాబలేశ్వరం బీచ్కి వెళ్ళారా? బీచ్కి వెళ్తే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫొటోస్ కూడా తీసుకోవడం. ఇంకా యుద్ధంలో మా పెద్దోడు కూడా దిగేశాడనమాట. దారా ఇంకా మనం ఇద్దరం ఆడుకుందాం, ఇంకా వాటర్ ఏంటిది మా దగ్గరికి రావట్లేదు అనేసి అనుకుంటున్నారనమాట. ఇంకా చూసేసుకోండి. ఇంకా మా ఓడైతే హాయ్ అని చెప్తుండో అక్కడ కొందరు మా ఓళ్ళను పలకరించారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ అని చెప్తే ఇంకా హాయ్ అనేది చెప్పేస్తున్నారు. వాటర్ అయితే ఎడపెడ వచ్చేస్తున్నాయండి అలలు అయితే. చూడండి, నాకైతే చాలా భయమైంది. ఇంకా నేనైతే ఈ బీచ్లో దిగలేకపోయాను. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, మీరు కొనకే నిల్చొని ఆడుకోండి అనేసి చెప్పాను పిల్లలకు. సరే అని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ కూడా సరేతి అనేసి వదిలేశారు. కానీ మీరు అలా మాత్రం వదిలేయకండి పిల్లలకు. బీచ్ కాబట్టి అలలు పెద్దగా వచ్చి కొట్టుకుపోతారండి. ఇంకా మా పిల్లలు మేము అక్కడ దగ్గరనే ఉన్నాము. ఇంకా అలలు వస్తే మేమైతే కొంచెం దూరమే ఉండండి, వాటర్కి దగ్గర వెళ్ళకుండా కొట్టుకుపోతారు చూడండి అనేసి చెప్పాము. సరే అనేసి ఇంకా వాళ్ళైతే అక్కడ నిల్చున్నారు. ఇంకా మా పిల్లలు ఫొటోస్కి వీడియోస్కి పోజ్ అనేది ఇస్తున్నారు. చూడండి ఎంత మంచిగా పోజ్ అనేది ఇస్తున్నారు. అప్పుడప్పుడు బీచ్కి టూరిస్ట్కి అక్కడ వెళ్ళండి, చాలా బాగుంటుంది. మైండ్ ఫ్రెష్గా కావాలి అంటే మనము అప్పుడప్పుడు బయటికి అనేది వెళ్ళాలి. పిల్లల్ని కూడా తీసుకెళ్ళేసి వాళ్ళకు చూపించడం బెస్ట్ అన్నమాట. అయితే ఈ మహాబలేశ్వరంలో ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ బీచ్ అన్నమాట చాలా బాగుంటుంది. బీచ్ పక్కన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్నమాట, పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇదే లెంత్ ఎక్కువైపోయింది, చాలా తిట్టుకుంటుంటారు. ఇంకా నన్ను ఇంత పెద్ద లెంత్ అవసరమా అని అనుకుంటూ ఉంటారండి. కానీ చూడండి, బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొందరు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనేది ఇంత పెద్ద వీడియో పెట్టడం జరిగిందండి. ఇగో మా ఓడైతే ఎంతగానం అంటే అంత ఎంజాయ్ చేస్తున్నాడండి. వాటర్లో అయితే ఫుల్ అంటే ఫుల్, అసలు చెప్పలేనంత ఎంజాయ్ చేస్తున్నాడు. మేమైతే ఒక 10 days ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ 10 days ప్రోగ్రాంలో 3 బీచెస్కి అయితే వెళ్ళాము. సమ్మర్లో చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మహాబలేశ్వరంలో ఫుడ్ కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ సైడ్కి రాళ్ళు ఉన్నాయి కదండి, దాని పక్కన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్స్లో వ్యూ అయితే చాలా బాగుంటుంది. అదేం టెంపుల్ అంటే శివాలయం అన్నమాట. పురాతనంలో శివాలయము ఉంది అక్కడ. ఆ శివాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అసలు చెప్పలేనంత ప్రత్యేకత ఉన్నాయండి. ఆ శివాలయానికి జన్మలో ఒక్కసారైనా వెళ్ళాలి ఖచ్చితంగా అనేసి అన్నారు. అందుకే మేము ఆ టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ ఆనుకొని బీచ్ అయితే ఉంది. మనకు కొన్ని బీచ్లలో ఏంటిదంటే ఎండ బాగా ఉంటుంది కదండి, అసలు ఈ బీచ్లో ఎండ కూడా ఉంది. ఇంకోటి గాలి అయితే ఎంత చల్లదనం ఉందంటే చెప్పలేనంత చల్లదనం ఉందండి గాలి. అసలు నేనైతే చాలా ఇంతకుముందు బీచ్ వెళ్ళాను కానీ బాగా ఉడకపోస్తుంది. ఇంకా వేడికి ఎక్కువసేపు బీచ్లో ఉండలేకపోతాం. కానీ ఈ బీచ్ అయితే ఎంత కూల్ అంటే ఎంత కూల్ ఉంది. ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ 4 o'clock వెళ్ళాము కాబట్టి
తుపాకీతో బెలూన్స్ పెట్టడం అనేది చేశారనమాట. 100 రూపీస్ తీసుకున్నారు. 100 రూపీస్ తీసేసుకొని ఇంకా బీచ్ ఎంట్రన్స్లో గవ్వలు అనేది అమ్ముతున్నారు. శంఖలు, గవ్వలు చాలా బాగున్నాయి. చాలా చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయి అన్నమాట. చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క బీచ్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ బీచ్లో అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నేను చాలా అంటే చాలా చూశాను. ఇంకా గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. పిల్లలకు చెప్పలేనని గేమ్స్ ఉన్నాయి. ఇక ముంజలు ఉన్నాయి. ఇంకోటి కొబ్బరి బొండాలు 3-4 రకాల కొబ్బరి బొండాలు ఉన్నాయి. బీచ్ పక్కన కొబ్బరి బొండాలు అమ్మడం నేను ఫస్ట్ టైం చూశాను. ఇక్కడ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇవైతే ఈవినింగ్ ఓపెన్ అవుతాయంట. మేము ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 2 o'clock వెళ్ళాము కాబట్టి అన్నీ ఓపెన్ లేవు, కొన్ని ఓపెన్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఈవినింగ్ టైంలో ఓపెన్ ఉంటాయి. ఈవినింగ్ టైంలో మనము అక్కడ స్నాక్స్ అయినా డిన్నర్ అయినా తింటూ ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ వ్యూలో కూర్చొని ఇంకా చూడండి ఈ బెలూన్స్ ఆట అయితే ఆడారు మా వాళ్ళు. ఆఫ్టర్నూన్ టైంలో కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే బీచ్లో అంత ఎండకు ఉండలేరు కాబట్టి చాలా అంటే చాలామంది అండి. అసలు ఇంకొకటి ఇక్కడ ఏంటిదంటే కాకులు అయితే మరి ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయండి. చాలా కాకులు ఉన్నాయి. మీరు ఎక్కడైనా బీచ్లో అసలు కాకులు చూసారా అండి? ఈ బీచ్లో అయితే, మహాబలేశ్వరం బీచ్లో అయితే అసలు చీమలు ఎంత కుప్పలు ఎలా ఉంటాయో కాకులు అనేది అలా ఉన్నాయండి. అసలు ఎందుకు ఉన్నాయి ఏంటో నాకైతే అర్థం కాలేదు. నాకైతే మస్తు భయమైంది. ఆ కాకి వచ్చి తల మీద కూస్తుందో, కొడుతుందో, చేస్తుందో అనేసి. ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలతో, వాళ్ళ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళు చూడండి ఇప్పుడిప్పుడే బీచ్లో అనేది ఎంట్రీ అవుతున్నారు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మొత్తం చూడండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. మీకు మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో ప్రస్తుతానికి నేను కనిపించను, ఎందుకంటే వీడియో తీస్తుంది నేనే కాబట్టి. ఇంకా మా హస్బెండ్, నేను పిల్లలు వాళ్ళు వాటర్లో ఆడుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళని ఆడిపిస్తాను, ఇంకా నువ్వు వీడియో తీసుకొని చెప్పారు. ఎందుకంటే పెద్దగా మేము అందరు ఫ్యామిలీతో వెళ్ళలేదండి. మేము 4 మెంబర్సే వెళ్ళాము. ఇంకా మా పెద్దోడు తలకు అనేది హెడేక్ వస్తుంది అనేసి ఖర్చు అనేది కట్టేసుకున్నాడు. ఎందుకో అతనికి వాటర్ ప్రాబ్లం వల్ల హెడేక్ అనేది వచ్చేసింది. ఇంకా స్పెట్స్ కూడా పెట్టేసుకున్నాడు. చూడండి చాలా పెద్ద అలలతో మహాబలేశ్వరం బీచ్ అన్నమాట. ఈ మహాబలేశ్వరం బీచ్లో మనం నిజంగా గుండె చేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిందండి. ఎందుకంటే చాలా పెద్ద అలలండి. అంత పెద్ద అలలు నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఎప్పుడైనా మహాబలేశ్వరం వెళ్తే జాగ్రత్తగా ఉండండి, ఫుల్ ఎంజాయ్ చేసి రండి. ఓకేనా అండి? ఇంకొకటి ఇక్కడ ఈ బీచ్లో ఏంటిదంటే మనకు ప్రతి ఒక్క బీచ్లో ఉసుక అనేది సన్నగా ఉంటుంది కదండి. ఈ బీచ్లో సన్నగా లేదండి, లావుగా అనేది ఉంది ఉసుకే. కాబట్టి మనకు ఎంత లావు అంటే అంత లావు ఉంది ఇసుక. చాలా బీచ్లలో మనం సాల్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఉసుక. కాబట్టి ఈ బీచ్లో అనేది చాలానే లావుగా ఉంది. ఇంకా మా పిల్లలు బీచ్లో ఎంజాయ్ చేశాక అసలు ఈ ఉప్పు అయిపోయారు మొత్తము. ఇంకా అక్కడనే కొంచెం ముందుకు వస్తే ఒక బోరింగ్ ఉండే, ఆ బోరింగ్ దగ్గర వాటర్ కొట్టేసుకొని ఇంకా స్నానం చేసేసుకొని ఈ మహాబలేశ్వరంలో ఒక 5-6 ఒక 7-8 టెంపుల్స్ ఉన్నాయండి. మేము 2 days ఉన్నాము ఇక్కడనే. 2 days ఉండి మొత్తము చూసేసామన్నమాట. ఇంకా ఇక్కడ నాకు టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా చాలా బాగా నచ్చింది. నేను ప్రతి ఒక్కటి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అన్నమాట. 1 by 1 పోస్ట్ చేస్తాను. నేను మీకు మంచి వీడియోస్ పోస్ట్ చేయాలంటే నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తేనే కదా నేను పెడతాను మీకు. ఓకేనా అండి? అయితే ఈ మహాబలేశ్వరంలో రూమ్స్ తీసుకోండి, కానీ మంచిగా చూసి తీసుకోండి. మేము నైట్ ఆ రోజు 12 o'clockకి వెళ్ళాము. మేము ఏసీ రూమ్ తీసుకున్నాము. ఏసీ రూమ్ తీసుకుంటే సరేతి అనేసి ఇంకా నైటు నిద్ర ప్రాబ్లం ఉంది కదా,
ఓవర్ నైట్ అయిపోయింది అనేసి పడుకుందామండి. అసలు ఏసీని రాలేదు. 1500 తీసుకున్నారు. ఇంకా మార్నింగ్ అయితే కొద్దిగా గొడవ పడ్డాను. 1500 తీసుకున్నారు కాబట్టి అసలు ఏసీ లేదు, ఏం లేదు అనేసి చెప్పాను. మీరు అలా మోసపోకండి.